ఆ 10వ రోజుని సాయంత్రానికి శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని ఆ శిఖండి చేత బాణాలు వేస్తూ ఎవరి మీద భీష్ముడి వేస్తూ అర్జునుడి చివరికి భీష్ముడిని 10వ రోజు సాయంత్రం చంపారు. అంటే ఆడి ప్రాణం ఆడి చేతిలో ఉంది. వ్యాసుడు చెప్తాడు, పడమర దిక్కుకొచ్చేటప్పటికి సూర్యుడు ఎలా పడిపోతాడో ఆ మహావీరుడు యుద్ధ భూమిలో పడిపోయాడు. వాడి పరశురాముడిని జయించగల భీష్ముడు. వాడి వ్యాసుడు అంటాడు, పడమర దిక్కుకు వచ్చేటప్పటికి సూర్యుడు అస్తమించేటప్పటికి పడమర దిక్కును సూర్యుడు ఎలా పడిపోతాడో ఆ రోజు నా భారం 10వ రోజు సాయంత్రానికి భీష్ముడు అలా పడిపోయాడు. అలా ఉత్తరాయణం వచ్చే వరకు మటుకు అలా ప్రాణంతో నిలబెట్టుకున్నాడు. 9వ రోజున భీష్ముడు చాలా చాలా విజృంభించేశాడు. ఆ పూర్వ జ్ఞాపకాలు వచ్చి అర్జునుడు చేయలేపాడు. 10వ రోజున మటుకు తీవ్రంగా చేసి 10వ రోజు సాయంత్రానికి వాడిని చంపగా అదే శిఖండి సహాయం కూడా. ఈ శిఖండి బాణాలు వేసేవాడు, అర్జునుడు బాణాలు వేసేవాడు భీష్ముడి మీద. ఈ శిఖండి బాణాలు ఏంటి మనకు ఈ బాణాలు విడిచిపెడుతున్నాడు తగలి. శిఖండి బాణం లేదు, అర్జునుడి బాణం లేదు తెలిసిపోయింది. అర్జునుడి బాణం వచ్చి తగిలినప్పుడు శరీరం అంతా మంట వచ్చేసింది. ఎవరికి? భీష్ముడికి. ఇది శిఖండి బాణం, ఇది అర్జునుడి బాణం అని తాతగారికి తెలిసింది.